పరమ పవిత్రమైన శ్రావణమాస పుణ్యకాలంలో ఈనాటి గురువారం అంతర్జాల ఆరాధనా కార్యక్రమంలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు
ఏరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే. సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః.
ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉమరాలేశ్వర స్వామికి నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి గురువారం అంతర్జాల సభలో పాల్గొంటున్నటువంటి 50 మంది సభ్యులకు భక్తులకు నా యొక్క నమస్కారం. స్వామి యొక్క మహాత్మ్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ కాళ్ళ అచ్చన్న అనే ముసలి గారు వారి యొక్క స్వానుభవం ద్వారా సభకు వివరిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వారి యొక్క అనుభవాన్ని వినాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక డాక్టర్ ఉమరాలేశ్వర సద్గురు సార్వభౌములకు నా సాష్టాంగ నమస్కారాలు. పూర్వపీఠాధిపతులకు నా సాష్టాంగ నమస్కారం. పెద్దమ్మగారికి నా సాష్టాంగ నమస్కారం. మాది ఆరుగొన గ్రామం. నా పేరు కాళ్ళ అచ్చన్న. ముసలయ్య గారు కూడా అని అంటారు. ఇప్పుడు నేను ఆరాధన గురించి ఆ మహిమాన్వితమైన విషయం ఎలా ఉంటుందో నా అనుభవపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. మేము ఈ మధ్యలో నాట్లు అంటే వరి నాట్లు వేయటానికి సంసిద్ధమైనప్పుడు ముందు మేము ఒక ఆరాధన పెట్టుకున్నాం. ఎలాగా వర్షాలు బాగా పడి సవ్యంగా నీరంది అందరం కూడా ఒత్తిడి లేకుండా నాట్లు వేసుకోవాలనేటువంటి ఆశీర్వాదం ఇమ్మని స్వామికి ఆరాధన పెట్టుకున్నాం. తర్వాత నాట్లు ప్రారంభించాం. నాట్లు ప్రారంభించాక విపరీతమైనటువంటి ఎండలు ప్రారంభమయ్యాయి. ఈ ఎండల ప్రారంభంలో మాది కాలశివారు భూములు 7 మైళ్ళు శివరికి రావాలంటే ఎండలు విపరీతం రావడం వల్ల పైవారు పెట్టుకుంటడం వల్ల నీరు అందరికీ అందుబాటులో లేక ఉడిసిన నాట్లన్నీ ఎండిపోయి చివరికి నీరు అందక పగిలిపోయినాయి భూములు. కొన్ని నారుమళ్ళు కూడా బుడిలిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రైతంబావుళ్ళు తిరుగుతున్నాం కానీ మాకు ఎటువంటి దారి కనిపించలేదు. దీన్ని ఎలాగ మనం అధిగమించగలం ఎలాగా అని ఆలోచనలో ఉండి నేను సూరిబాబు గారికి, బాబు మా పరిస్థితి ఇలా ఉందని నాట్లేసాం, నీరు లేవు, వర్షాలు లేవు, మరి ఏదైనా దారి మాకు చూపించగలరా అని నేను వారికి విన్నవించుకోవటం జరిగింది. సూరిబాబు గారు అన్నారు, అది మా వల్ల అయ్యే పని కాదు కదండి, స్వామి చెయ్యాలి ఆ పని, మరి మీరు ఒక ఆరాధన పెట్టుకోండి, మరి ఆ కార్యక్రమం ఆయన చేస్తారు అని మాకు తెలియజేశారు. అంటే ఆరాధన పెట్టుకుంటాం ఆయాలే బుధవారం సాయంత్రం తెలియజేయటం జరిగింది. సరే బాబు అలాగే పెట్టండి ఆరాధన, మేము డబ్బులు కడతాం బాబు అంటే, అది 91 ఆరాధన మీకు బాగానే ఉంటుంది బాబు, లక్కీయే ఆ నెంబరు అని చెప్పారు. చెప్పాక తర్వాత లక్షవారం జరిగిపోయింది. శుక్రవారం తెల్లవారేటప్పటికి ఇంకా విపరీతమైన ఎండలు 2 రోజులు బాగా కాసినాయి. మాకు సంశయం, సరే మా భక్తి ఏమైనా సాలదు కదా దీనికి, మరి ఏదో పెట్టుకున్నాం కానీ అది కాలంలో కూడా నిరీక్షించమని స్వామి చెప్పారు, మనం ఊగులాడకూడదు అని మేము ఇంకా 2 రోజులు నిరీక్షించాం. 3వ రోజున ఏమైంది, మధ్యాహ్నించి వాతావరణం సడన్గా మారి చిన్న తుపర ఏర్పడింది. 4వ రోజున కూడా అలాగే మధ్యాహ్నించి మళ్ళీ వాతావరణం మార్పు కొంచెం తుపర పడ్డది. సరే స్వామి దయ కలుగుద్దని మాకు ఒక ధైర్యం ఏర్పడింది. ఇక 5వ రోజు సాయంత్రం 11 గంటలకే ఒక గంట సేపు మంచి వర్షం పడింది. రైతులు అందరికీ నీళ్లు సప్లై అయిపోయినాయి. తెల్లారి వెళ్ళి చూస్తే పగిలిపోయిన భూముల్లో ఉన్నటువంటి నాట్లన్నీ కూడా వరి నాట్లు చక్కగా పసిరిగమ్మినాయి. అటువంటి ఈ ఆరాధన వల్ల మేము రైతులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 10 గ్రామాలన్నీ కూడా చాలా సస్యశ్యామలంగా జరిగింది. ఈ ఆరాధన యొక్క మహత్యం ఎంత గొప్పగా ఉందా, అందుకనే స్వామి మనకి ఈ ఆరాధన అనేది మనకు నిర్ణయించారు. అంచేత ఏ సభ్యుడికి ఎటువంటి సమస్య వచ్చినా మనం ప్రతి వ్యక్తి కూడా ఈ ఆరాధనను పెట్టుకొని వారి సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని అనుభవపూర్వంగా నాకు తెలియబడింది. ఇంకొక విషయం మాట్లాడదాం. మేము నాట్లేస్తున్నాం. ఒక రోజుని మరి మధ్యాహ్నం దాకా పనిచేసి ఇంటికి వచ్చేటప్పటికి ఏమైంది, నా చేతులు బాగా వాసిపోయి శరీరం అంతా సన్నగిలిపోయింది. చాలా నీరస్థితి ఏర్పడిందని ఇంటికి వచ్చి నేను 10 నిమిషాలు విశ్రాంతి తీసి పడుకున్నాక
లేచి కూకున్నాను. అప్పుడు నా మనసులో నుంచి సూఫీ వేదం దర్శనం పద్యం ధ్వనించింది. ఏమిటి ఆ పద్యం అన్నప్పుడు, ధాన్యం ఎదజల్లకుండా ధాన్యరాశి పడగాలేము, సాంబ్రాణి వాసనను జిమ్మగా లేదు నిప్పివేసిన కానీ త్యాగమును కానీ మోక్షం ఎలాగొచ్చు అనేటువంటి ఆ పద్యం నాకు ధ్వనించింది. ధ్వనించినప్పుడు దీని అర్థం ఏమిటి అని మళ్ళీ నేను ఆలోచించుకుంటే, మరి మేము వ్యవసాయదారులం కాబట్టి మాకు ఎప్పుడూ 50-60 ఏళ్ళ నుంచి అనుభవపూర్వకమైన విషయాలు ఇవి. అంచేత ధాన్యం మేము చేతులతో జిమ్ముతాం, ఆకుమల్లో మరి అటు ఊడుతాం, అవి మరి రాసులుగా పోసుకుంటాం అవన్నీ. అటువంటి భూమాత త్యాగ రూపంలో మన జిమ్మిన విత్తనాలకి రాసులుగా మనకి ఇచ్చినటువంటి గొప్ప త్యాగమూర్తిగా మన స్వామి తెలియజేస్తూ ఉంటారు మనకి. మరి అటువంటి త్యాగం ఉన్న మూలాన్ని మనం అందరూ కూడా జీవనయానం సాగిస్తున్నాం, లేకపోతే అందరం కూడా అస్తవ్యస్తం అయిపోయేది. మరి అలాగే మరి సాంబ్రాణ వాసన జిమ్మగా లేదు నిప్పివేసిన కానీ, మరి సాంబ్రాణిలో గొప్ప సువాసన ఏర్పడి ఉంది, కానీ అది ఎవరికి తెలియబడుతుందో లేదు. అంచేత అది నిప్పు మీద వేసినప్పుడు ఆ పరిమళము చుట్టూ వ్యాపించి అందరం కూడా సువాసభరితంగా చేస్తుంది. త్యాగమును కానీ మోక్షం ఎలాగవచ్చు. త్యాగం అంటే మనం ఏం కోరుకుంటున్నాం? స్వామిని ముక్తి కోరుకుంటాం. ముక్తి అంటే తేలిగ్గా ఉందా? లేదు కదా. అంటే మనకు ఒకటి కావాలంటే మనం ఒకటి చెయ్యాలి, అది త్యాగ రూపంలో ఉండాలి. వారు ఇచ్చిన దాన్ని మళ్ళీ మన పీఠానికి స్వామి ఏదైతే చెప్పారో దాన్ని త్యాగ రూపంలో ఇవ్వగలిగినప్పుడే మనం స్వామాజ్ఞ పాటించినట్టు అవుద్ది అని నాకు ఈ అర్థం వచ్చింది. ఈ అర్థం వచ్చి ఇక బాగుంది బాబు అనుకున్నాను. అలా అనుకొని అని నాకు చాలా ఉత్సాహం వచ్చింది, చాలా సంతోషం వచ్చి ఇందులో మనం కట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా సంకల్పం మనం చేసుకుంటే స్వామి వారే చూసుకుంటారు. ఇలాంటి అనుభవాలు మనకు చాలా ఉన్నాయి కదా అని నేను సంకల్పం చేసుకున్నాను. నేను చూసుకున్న శరీరంలో ఉన్నట్టు అంతకుముందు ఉన్నట్టు బడలిక, ఆ చేతులు ఓప అన్నీ కూడా మటుమాయమైపోయినాయి. ఇంకొక చిన్న విషయం, మేము కరోనా భయంకరమైనటువంటి విధానంలో ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మమ్మల్ని అందరిని కూడా స్వామి రక్షిస్తున్నారు, మరి మా గ్రామంలో ఉన్నటువంటి వారు ఈ ధర్మంలో లేరు, మా కుటుంబం మరి ఒకటే ఉంది ఇక్కడ, మమ్మల్ని ఎలా అయినా స్వామి రక్షిస్తారు, వీళ్ళందరికీ రక్షణ ఎలాగా కల్పించాలి అనేటువంటి విషయాన్ని నేను సూరిబాబు గారికి తెలియజేశాను. సూరిబాబు గారు అన్నారు, మీ గ్రామాన్ని రక్షించాలంటే స్వామి మీరు 3 ఆరాధనలు పెట్టండి బాబు, ఆరాధనలు పెడితే రక్షించబడతారు. అలాగే మేము 3 ఆరాధనలు పెట్టాం. ఈ 3 ఆరాధనలు పెట్టినప్పుడు మా గ్రామం ఏదో కొద్దిపాటిగా సూచనప్రాయంగా జరిగింది, కానీ ఈ యొక్క ఆ కరోనా నుంచి స్వామి పరిపూర్ణంగా మా గ్రామాన్ని అంతా రక్షించారు. అటువంటి ఈ పీఠంలో మనం ఉన్నాం. మనం అందరం కూడా స్వామి ఏదైతే చెప్పారో ఆ పొదుపు, విరాళము, అభివృద్ధి, ప్రతి కార్యక్రమంలో ఇది మనం ఒక వరముగా భావించి ఎప్పుడు కూడా నేను కట్టలేను, నేను ఇవ్వలేను అని సంక్షోభం వద్దు. ఏది చేసినా మనం చాలా సంతోషంగా, ఆనందంగా మన ఈ పీఠాన్ని అభివృద్ధిలో పాల్గొని మనం అందరం కూడా స్వామి కృపకి పాత్రులై వారి యొక్క రక్షణలో మనం జీవించుదాం. అటువంటి ఆశీర్వాదం స్వామి మనకు ప్రసాదించారు కాబట్టి ఈ అనుభవాలు నేను చెప్పుకుంటున్నాను. స్వామి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ విమర్శాలు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలేశ్వర స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి శ్రీ దాసరి సత్యనారాయణ గారు శ్రావ్యంగా ఆలపించిన పద్యాలను ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. మ్రోయగా జయభేరి శరవాహినుల మ్రోలదిరుగనాడు శిరములు మెట్లుగా చేసి స్వర్గము దాకా ఘంటాపదంబులు కలుపునాడు వెండి కొండను గంగ వెలిమల మరలించి వసుగుల పండించి మసలునాడు ఆసేతు సీతాద్రినవధరించి
కళా ప్రపంచాన కీర్తి సాధించునాడు. భారతీయ మహామహోజ్వల శశాంక నచట దాగెను. మేఘాల నిరికిపోయి నేడు జాతీయ గీతికా నీక విమల కలస పాదోది స్వచ్ఛమై కాంచవలదే. భారతీయ సాంస్కృతిక వైభవం ఈనాటిది కాదు, ఈనాటికి పోదు. యోగ దృష్టితో వ్యోమయానం చేసి ఖగోళ రహస్యాలు భేదించింది భారతీయులే. తమ శిరస్సుల్ని సోపానాలుగా చేసి దుర్గమ స్వర్గానికి మార్గం వేసింది ఈ భారతీయులే. కైలాసగంగను పంట కేదారాలకు మళ్లించి బంగారం పండించింది కూడా భారతీయులే. సేతువు నుండి సీతాచలం వరకు సకల కళల్ని వ్యాప్తి చెందించింది భారతీయులే. ఆ అక్షీణమైన చందమామ నేడు మబ్బుల మాటను మాటుమణిగింది. నేడు క్షీరసాగరం లాంటి జాతీయ గీతంతో మళ్ళీ దాని వెన్నెలలు ధరణి కందేలా చేయడం మన కర్తవ్యం. మానవ జన్మ మంచిదని మాటికి చెప్పుచునుగాని మానవ జన్మకెన్ని అవమానములున్నవి, ముప్పులున్నవి. ఈ కానల నెల్ల దాటి కుతుకంబున బంధము వాసి వాసి జ్ఞానపదాన ఈశ్వరుని గాంచిన గాదే. జ్ఞానపదాన ఈశ్వరుని గాంచిన గాదే. కృతార్థుల ప్రజలు మానవ జన్మ మంచిదని మాటి మాటికి చెబుతారు. కానీ ఈ జన్మలో నిజానికి అవమానాలు 6, సన్మానాలు 3. ఆ అవమానాలలోంచి రాటుదేలిన వారే బంధాలు బద్దలు కొట్టుకోగలుగుతారు, జ్ఞాన మార్గంలో ఈశ్వర దర్శనం చేయగలుగుతారు. ఏదో దారిని త్రొక్కిపొమ్ము తుదకేదేదో తటస్థించు. ఆమోదంబో వ్యసనంబో దానికై నీ బుద్ధిని వితర్కింపకు. ఆపాదింపంబడు నెల్ల ఏ విధమునో వచ్చున్. ప్రయత్నించితే రాదే అర్థం. కర్మబద్ధం ఘట ప్రారబ్ధమీ భోగముల్. బతకడం ఎలా అంటూ చచ్చి చెడి ఆలోచించవలసిన పని లేదు. ఏ దారిలో బతికినా ఏవి రావాలో అవి వస్తాయి, ఏవి పోవాలో పోతాయి. సుఖదుఖాల అనుభూతుల మధ్యలో చర్చ వద్దు, అవి రెండూ ఒంటికి చందన చర్చలే. నువ్వు ప్రయత్నించినా రానివి, కర్మబద్ధమైన నాడు వద్దన్నా అవి వచ్చి తీరుతాయి. కొద్ది క్షణాలలో స్వామి సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. డెబ్భై 5వ గురువారం కూడా ప్రత్యక్షముగా మనందరం కలుసుకోలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా
కలుసుకున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. నేటి యొక్క సామాజిక వ్యవస్థలో మనుగడ సాగిస్తున్నటువంటి ఈ కాలంలో ఆధునిక శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నటువంటి నేటి అంశాలు మనం విశ్లేషించుకున్నట్లయితే, ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఆధునిక జీవన వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి. మానవ జీవన వ్యవస్థలో శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంతో అభివృద్ధి మనం సాధిస్తున్నప్పటికీ శాస్త్ర విజ్ఞానాన్ని యొక్క అభివృద్ధిలో మనుగడ రూపంలో మానవాళికి ప్రకృతి అనేక రకాలుగా పరీక్షిస్తుంది. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అనేక చోట్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి శాస్త్ర విజ్ఞానానికి అవి పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక ఛాలెంజ్ చేయటం జరుగుతుంది. శాస్త్ర విజ్ఞానానికి ప్రకృతి వైపరీత్యాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేక చోట్ల అనేక రూపాలుగా పశ్చిమ దేశాల్లో వాతావరణం వేడెక్కి అడవులు దహింపబడుతూ కారుచిచ్చు ఏర్పడి ఆయా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఏర్పడుతున్నాయి. మరికొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మంచు పర్వతాలు కరిగిపోయి సముద్ర జలాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు ఏర్పడి సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలను ఉంచేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భూకంపాలు, మరికొన్ని ప్రాంతాల్లో తుఫాన్లు, వాయుగుండాలు, మరికొన్ని చోట్ల సునామీలు, మరికొన్ని చోట్ల అతి తీవ్రమైనటువంటి వర్షాలు ఏర్పడి అనేక ప్రాంతాలను అనేక దేశాలను జలమయం చేయటం, జలదిగ్బంధం కాబడి జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడి అనేక మంది జీవన స్థితి కోల్పోవటం అనేటువంటి అంశాలు మనం చూస్తున్నాం. చైనా దేశం, జర్మనీ ఉన్న ప్రాంతాల్లో, మన యొక్క భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అతి తీవ్రమైనటువంటి వర్షాల వల్ల జలదిగ్బంధాలు ఏర్పడి జీవన వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితులు మనం చూసినట్లయితే ఒక ప్రక్క అతి తీవ్రమైనటువంటి వర్షాల వల్ల జలదిగ్బంధనం ఏర్పడి జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడుతుంది. మరొక ప్రక్క మంచు పర్వతాలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు ముంపుకు గురి కాబడేటువంటి పరిస్థితులు మరొక ప్రక్క అడవులు కాలి దహిస్తూ అగ్ని కిల్లలు ఏర్పడి అవి భూవాతావరణంలో ఆ ప్రదేశంలో ఉండేటువంటి వాతావరణం అంతా వేడెక్కి తీవ్రమైనటువంటి నష్టం ఆయా ప్రాంతాల్లో ఏర్పడుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో భూకంపాలు ఏర్పడడం, మరికొన్ని ప్రాంతాల్లో అగ్నిపర్వతాలు పేలి ఆ యొక్క లావా అంటే అగ్ని ద్రావకంగా ఉన్నటువంటి స్థితి ఆయా ప్రాంతాలను నష్టపరచడం జరుగుతుంది.
మరికొన్ని చోట్ల తీవ్రమైనటువంటి వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు అనేక చోట్ల అనేక రూపాలుగా ఈ ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానపరంగా ఎంతో పురోగతి సాధించి మనం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాలు మన శాస్త్ర విజ్ఞానానికి ఒక పరీక్షగా ఏర్పడి మనకు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు వల్ల ఏర్పడేటువంటి నష్టాన్ని మానవ మేధాశక్తి ద్వారా శాస్త్ర విజ్ఞానపరంగా సాధించినటువంటి అంశాల ద్వారా ఎంతవరకు దీన్ని నివారింపచేసుకోగలుగుతావు, ఎంతవరకు దాన్ని అధిగమించగలుగుతావు, ఎంతవరకు ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి అధిగమించి ప్రయాణం చేయగలుగుతావు అని చెప్పి ప్రకృతి వైపరీత్యాల రూపంలో శాస్త్ర విజ్ఞానానికి పరీక్షించడం జరుగుతుంది. అంతే ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సిన విషయం, శాస్త్ర విజ్ఞానపరంగా మానవ మేధాశక్తితో ఎంత అభివృద్ధి మనం సాధిస్తున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడినటువంటి ఆయా పరీక్షలకు మన శాస్త్ర విజ్ఞానపరంగా మానవ మేధాశక్తి ద్వారా మనం ఎంతవరకు దాన్ని అధిగమించి మనం ఈ ప్రకృతి వైపరీత్యాలు నివారింప చేసుకోవచ్చు అనేటువంటి శక్తి మనం సమకూర్చుకోలేకపోతున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే ఇక్కడ మన యొక్క మేధాశక్తికి ఆధ్యాత్మిక శక్తి తోడైనట్లయితే ఆ యొక్క మేధాశక్తితో కూడినటువంటి ఆధ్యాత్మిక శక్తి మనలో ఉన్నప్పుడు మన యొక్క జీవన వ్యవస్థలో కూడా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ విషయం మనం ఆలోచించవలసింది, ప్రకృతిని ఏ విధంగా ఒక చక్కని సవ్యమైనటువంటి బాటలో ఉండేటువంటి విషయంగా మనం ప్రకృతిని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ప్రకృతిని ఏ విధంగా నష్టపడనటువంటి స్థితులు ప్రకృతిలో మనం ఏ విధమైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి అంశాల ద్వారా ప్రకృతిని రక్షించుకుంటూ ప్రకృతిలో ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా నివారింపజేస్తూ ప్రకృతిని ఏ విధంగా నష్టపడనటువంటి పరిస్థితులుగా మన యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు అనేటువంటి భావన మనలో ఉన్నప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలను వల్ల నష్టాలు ఏర్పడకుండా మనం నివారింపజేసుకోవచ్చు. మన ప్రకృతిని మనం కాపాడుకోగలిగినప్పుడు శాస్త్ర విజ్ఞానపరంగా ఆధ్యాత్మిక భావనతో మన యొక్క జీవన వ్యవస్థలో జీవరాశికి ఏ విధమైనటువంటి నష్టాలు, జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా నివారింప చేసుకోవడానికి మన యొక్క ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ప్రకృతి యందు శాస్త్ర విజ్ఞానపరంగా పరిరక్షించుకోవాల్సినటువంటి విధానంలో మనం ఆలోచించగలిగినట్లయితే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా నివారించుకోవచ్చు. ఆ విధంగా భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వాయుగుండాలు, మంచు పర్వతాలు కరిగిపోవడం, అగ్ని పర్వతాలు పేలటం అనేటువంటి విషయాలు, అడవులు దహించడం అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా నివారింపబడేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అంచేత మనం ప్రకృతి యందు శాస్త్ర విజ్ఞానపరంగా ఆధ్యాత్మిక శక్తి ద్వారా మనం మన యొక్క మేధాశక్తిలో ఆధ్యాత్మిక భావనతో అన్వయింపజేసుకుని మనం ఆ ప్రకృతి యందు మనం తీసుకున్నటువంటి ఒక చక్కని శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి నిర్ణయాల ద్వారా మన ప్రకృతిని మనం రక్షించుకోగలిగినట్లయితే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా నివారింప చేసుకోవచ్చు.
అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మనం మానసికమైనటువంటి స్వార్థంతో మనం అనేక రకాలైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి విధానంలో మన మేధాశక్తిని మనం ఆయా రకాలైనటువంటి స్వార్థపూరితమైనటువంటి అసూయతో కూడినటువంటి అనేక అంశాలు మనం ఈ యొక్క శాస్త్ర విజ్ఞానంతో ఆ ప్రకృతిని ఆయా రూపాలుగా మనం నష్టపరుస్తున్నాం. ఆ యొక్క నష్టపరిచినటువంటి అంశాలతో ప్రకృతి కూడా వైపరీత్యాల రూపంలో మానవాళిని శిక్షింపజేయడం జరుగుతుంది. అంచేత ప్రకృతిని మనం ఆధ్యాత్మిక భావనతో శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి శక్తితో మనం ఆయా ఫలితాలు ప్రకృతి నుండి పొందుతూ ప్రకృతిని పరిరక్షించుకుంటూ ప్రకృతి యందు ఆధ్యాత్మిక ఆ శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి భావనతో మన యొక్క విషయాలు అంశాలు ఆచరిస్తూ ఉన్నట్లయితే వాటి యొక్క ఫలితాలు మనం చక్కగా మానవాళి జీవరాశి పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంచేత మనం ప్రకృతినే మన యొక్క మేధాశక్తితో మనం ఆ ప్రకృతినే మనం ప్రశ్నిస్తున్నాం మన మేధాశక్తితో. అంచేత ఆ ప్రకృతి మన యొక్క మేధాశక్తితో ప్రశ్నించినటువంటి ఆయా అంశాలను మనం తిరిగి వైపరీత్యాల రూపంలో మనపై అనేక రకాలైనటువంటి స్వరూపాలుగా మన యొక్క జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం జరుగుతుంది. అంచేత ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడడానికి కారణం మానవుల్లో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, స్వార్థము, మదము ఇత్యాది విషయాల ద్వారా మేధాశక్తి యొక్క అహంభావం ద్వారా అహంకారం ద్వారా ప్రకృతిని ఛాలెంజ్ చేస్తూ మానవుడు తన మేధాశక్తి ద్వారా ఆయా అంశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ప్రకృతి యందు అనేక రకాల ఈ ప్రకృతిలో ఆ మానవ మేధాశక్తి చేత స్వార్థం చేత అసూయ చేత అహంకారం చేత కలిగినటువంటి అంశాల ద్వారా ప్రకృతిలో విభేదించి ప్రకృతి వైపరీత్యాల రూపంలో మానవాళిని శిక్షించడం జరుగుతుంది. ప్రకృతి అన్నప్పుడు ఒక భగవత్స్వరూపమైనటువంటి శక్తి. ఆ ప్రకృతి ఏ విధంగా ఉంది, పంచభూతాత్మకమైనటువంటి స్వరూపంగా తెలియబరచబడుతుంది. పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము. ఈ 5 పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలు సమతుల్యతతో ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో ఒక చక్కని మహోన్నతమైనటువంటి శక్తి మానవాళి జీవరాశి వసించడానికి కావలసినటువంటి విధంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు సమతుల్యత కోల్పోయినప్పుడు మనకు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము ఇవన్నీ ఒక భూతాన్ని అనుసరించి మరొక భూతము. ఈ 5 భూతాలు ఒకదానిలో ఒకటి నిమగ్నమై మిళితమై సమతుల్యతతో ఉన్నంత కాలము ఈ ప్రకృతిలో ఒక చక్కని అద్భుతమైనటువంటి శక్తి మానవాళి జీవరాశి మనుగడ సాగించేటువంటి విధంగా ఏర్పడి మన యొక్క జీవన విధానం సవ్యంగా సాగే అవకాశం కలుగుతుంది. ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలను, ఈ పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలను మానవుడు స్వార్థం చేత అనేక రూపాలుగా నష్టపరచడం జరుగుతుంది. భూమి పరంగా మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి అంశాల ద్వారా భూ వాతావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం. అదేవిధంగా గాలి యొక్క స్వచ్ఛమైనటువంటి ఆ స్వరూపాన్ని మనం శాస్త్ర విజ్ఞానపరంగా
మన స్వార్థం గురించి అనేక రూపాలుగా గాలిని కాలుష్యం చేయటం జరుగుతుంది. అదేవిధంగా నీరు అనేక రూపాలుగా నదులుగా విస్తరించి సముద్రాలుగా విస్తరింపబడి ఉన్నటువంటి ఆ నీటిని అనేక రూపాలుగా మానవుడు తన స్వార్థంతో కాలుష్యం చేయటం జరుగుతుంది. ఇక అగ్ని అనేటువంటి స్వరూపం మనకు భౌతిక రూపంలో తేజస్సు స్వరూపంగాను, ఆ అగ్నిని మానవుడు అనేక రూపాలుగా కలుషితం చేయడం జరుగుతుంది తన యొక్క స్వార్థంతో. ఇక ఆకాశం అనేటువంటి విషయం మానవుడు తన స్వార్థంతో అనేక రకాలుగా ఆకాశంలో ఉండేటువంటి, అంటే మనం ఆకాశం యొక్క వాతావరణాన్ని అనేక రకాల ఉపగ్రహాలు ఉపయోగించడం, ఓజోన్ పొరను బలహీనపరచటం, ఆకాశం యొక్క వాతావరణం, ఆకాశ పొరల్లో ఉండేటువంటి వాతావరణాన్ని మనం నష్టపరచడం మన యొక్క శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి ఆయా అంశాల ద్వారా ఆ కలుషితం కాకుండా ఆకాశాన్ని నివారింపజేసేటువంటి మార్గాల యందు దృష్టి పెట్టకపోవడం వల్ల ఆకాశం కూడా కలుషితం కాబడుతుంది. ఈ విధంగా భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు ఈ 5 పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలను మానవుడు స్వార్థంతో కలుషితం చేయటం ద్వారా ప్రకృతిలో సమతుల్యత పంచభూతాలు కోల్పోయడం చేత ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి మానవాళికి, జీవరాశికి ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. మన మేధాశక్తితో, ఆధ్యాత్మిక భావనతో ఆలోచించినట్లయితే ప్రకృతి యందు ఇమిడి ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలను కలుషితం కాకుండా ఏ విధంగా మనం కలుషితం కాకుండా చేయవచ్చు అనేటువంటి తాత్వికమైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి ఆలోచనా శక్తితో ఆలోచింపచేయగలిగినట్లయితే ప్రకృతి యందు ఉన్నటువంటి పంచభూతాలు సమతుల్యత ఉండేటువంటి స్థితి పరంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా ప్రకృతిలో సమతుల్యత ఏర్పడి పంచభూతాల ద్వారా ప్రకృతి ఒక అద్భుతమైనటువంటి శక్తి మానవాళి జీవరాశి మనుగడ సాగించడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి స్థితి ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం జీవిస్తున్నటువంటి, మన మనుగడ సాగిస్తున్నటువంటి ఈ ప్రకృతి యందు ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు సమతుల్యత కోల్పోకుండా తగు పరిరక్షణ చర్యలు శాస్త్ర విజ్ఞానపరంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన భావనతో మనం పరిరక్షించుకోగలిగినట్లయితే ప్రకృతి వైపరీత్యాలను నివారింపజేసుకోవచ్చు. అంచేత ఇక్కడ శాస్త్ర విజ్ఞాన స్వరూపమైనటువంటి శక్తికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి తోడైనట్లయితే ఈ విధమైనటువంటి మార్పు ప్రకృతిలో ఏర్పరచుకుని మనం ప్రకృతిని పరిరక్షించుకుంటూ మానవాళి జీవరాశి ఈ ప్రకృతిలో ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. అంచేత మానవ మేధస్సుకి ఆధ్యాత్మిక శక్తితో కూడినటువంటి విధానంలో మానవుడు తాను ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల యందు, ప్రకృతి యందు తాను తన మనుగడ సాగించడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని, ప్రకృతిని పరిరక్షించుకోవాలనేటువంటి భావనతో తాను ప్రయత్నం చేసినట్లయితే మనంతా సుఖంగా, సంతోషంగా మనుగడ సాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలను
నివారింపజేసుకోవచ్చు. మన యొక్క స్వార్థం, మన యొక్క అసూయ, మన యొక్క మదము ఇవన్నీ కూడా అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు. అదేవిధంగా దేశ సరిహద్దుల విషయంలో కూడా మన మధ్య అనేక రకాలైనటువంటి విభేదాలు, వాటి ద్వారా మనం మానవ మేధస్సు చేత ఏర్పరచుకున్నటువంటి మానవ మారణ ఆయుధాల ద్వారా మన ప్రకృతిని మనం పంచభూతాలను కలుషితం చేసుకుని మనం తీవ్రమైనటువంటి నష్టాలకు గురి కాబడుచున్నాం. మనమంతా మానవులు. మానవ జీవన విధానాన్ని, భగవత్ ప్రసాదితమైనటువంటి జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవటానికి, ఆనందంగా భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితాన్ని మనుగడ రూపంలో అనుభవించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనలో ఏర్పడుతుంది. అంచేత శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మిక భావన తోడైనట్లయితే మనందరిలో కూడా ఆ భావంతో ఆలోచింపగలిగేటువంటి స్థాయి మనందరిలో ఏర్పడినట్లయితే మనం అనేక రకాలైనటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటి వైపరీత్యాల నుండి రక్షణ పొందుతూ, వైపరీత్యాలు ఏర్పడకుండా నివారిస్తూ, ఈ విధమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేది భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించడానికి మన యొక్క మానసిక మేధాశక్తికి, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తితో కూడినటువంటి విధానంగా మనం మనుగడ సాగించాలనేటువంటి స్థితి మనందరూ ఏర్పరచుకుని మన యొక్క జీవన వ్యవస్థలో జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించాలనేటువంటి దృఢ సంకల్పం మనందరిలో ఏర్పడినట్లయితే మన యొక్క జీవన వ్యవస్థ, భగవత్ ప్రసాదితమైనటువంటి జీవన వ్యవస్థ సుఖమయం కాబడుతుంది. ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. అంచేత ప్రకృతి వైపరీత్యాలను నివారింపజేసేటువంటి శక్తి మానవ మేధాశక్తికి, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి తోడై, ఈ ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో కూడినటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధి మనం సాధించగలిగినట్లయితే మానవాళికి, జీవరాశికి, ప్రకృతికి ఎంతో చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనందరూ ఏర్పరచుకుని సుఖమయమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం అందరూ అనుభవిస్తున్నాం. వైరస్ల యొక్క ప్రభావం వల్ల మానవాళి యొక్క ఆర్థిక అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాబడి మనకు తీవ్రమైనటువంటి నష్టాలు మానవ జీవన వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఏర్పడుతున్నాయి. ఇవి కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు ఏర్పడినటువంటి నష్టాలు. మరి ఈ వైరస్ల యొక్క ప్రభావం గత 2 సంవత్సరాల బట్టి మనం చూస్తున్నాం అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో. మరి ఈ వైరస్ల వల్ల ఇంతటి తీవ్రమైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకుని, మనం మేధాశక్తితో లోపం ఎక్కడ ఉంది అని విశ్లేషింపజేసుకోగలిగినట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక భావనలో లోపం ఉండడం చేత మనకు ఈ ప్రకృతి అనేక రూపాల్లో మనలో నష్టాన్ని కలిగిస్తూ వైరస్ల రూపంలో కూడా మనకి నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. అంచేత ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర మట్టాలు పెరిగిపోయి, మంచు పర్వతాలు కరిగిపోయి, భూకంపాలు ఏర్పడి, వాయుగుండాలు ఏర్పడి, సునామీలు ఏర్పడి, అగ్ని పర్వతాలు పేలి, అడవులు కాలిపోయి, ఈ విధంగా అనేక రూపాలుగా ఈ వైపరీత్యాలు, కరోనా వైరస్ లాంటి వైరస్ల రూపంలో ఈ వైపరీత్యాలన్నీ ఏర్పడి మానవాళికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించడం అనేటువంటి అంశాలు మనం ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం.
భవిష్యత్ కాలంలో కూడా అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకని వీటి అన్నిటికీ కారణం మన మేధాశక్తిలో ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి శక్తి లోపించడం ద్వారా ఈ విషయాలన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ భవిష్యత్ కాలాన్ని మనం చక్కదిద్దుకొని పంచభూతాలు సమతుల్యత ఉండేటువంటి విషయంగా మనం తీర్చిదిద్దుకునేటువంటి ఆధ్యాత్మిక భావనతో శాస్త్ర విజ్ఞానంతో మనం అభివృద్ధి సాధించినట్లయితే మనము జీవరాశి సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానశక్తి, మానవ మేధాశక్తి శాస్త్ర విజ్ఞానపరంగా అభివృద్ధి పొంది సాధించేటువంటి విధంగా మనం తీర్చిదిద్దబడేటువంటి మానసిక స్థాయి మనలో ఏర్పరచుకొని ఆ భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్షావలి సద్గురువర్యులచే రచింపబడిన కల్కి భాగవతం గ్రంథం నుండి శ్రీమతి కె ఉమామహేశ్వరి గానం చేసిన ఓ దేవరా మా మనవి వినరా అనే దరువు కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. చేరితిమి కైదండనీయరా ఓ దేవరా మా మనవి వినరా నీ దండ చేరితిమి కైదండనీయరా ఓ దేవరా మా మనవి వినరా. చక్రాయుధము చేపట్టినావు దండించు నేరమేదైన చేసినాము చండ చక్రాయుధము చేపట్టినావు ఇంతగా నీవు కోపింపగ పనియేలా ఇంతగా నీవు కోపింపగ పనియేలా దాసుని తప్పులన్నీ దండాల సరికావే దాసుని తప్పులన్నీ దండాల సరికావే ఓ దేవరా మా మనవి వినరా నీ దండ చేరితిమి కైదండనీయరా ఓ దేవరా మా మనవి వినరా. నిలుచునా జగములు నీరజాక్షదయతో దరి చేర్చుకోరా నీ కోపతాపాల నిలుచునా జగములు నీరజాక్షదయతో దరి చేర్చుకోరా మా
ఆయుధమేలరా విశ్వకర్తయు నీవే విశ్వభర్తయు నీవే విశ్వకర్తయు నీవే విశ్వభర్తయు నీవే నిండైన కరుణ మా దండాలు అందుకో నిండైన కరుణ మా దండాలు అందుకో ఓ దేవరా మా మనవి వినరా నీ దండ చేరితిమి కైదండనీయరా ఓ దేవరా మా మనవి వినరా నీ దండ చేరితిమి కైదండనీయరా ఓ దేవరా మా మనవి వినరా. ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి
జయ జయ హారతి. స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహించబడిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. దేశ విదేశాల నుండి ఈనాటి గురువారం అంతర్జాల సభలో పాల్గొన్న 50 మంది సభ్యులకు భక్తులకు ధన్యవాదములు. శుభం.